మంగళగిరిలో సగర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటైంది. సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ ప్రారంభించారు. రిపోర్ట్. మంగళగిరి వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా శ్రీ గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు, పాదచారులకు మజ్జిగ, చల్లటి మంచినీళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామి మాట్లాడుతూ పందేటి సాంబశివరావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన తెలిపారు. సమాజ సేవ పట్ల అంకిత భావంతో ముందుండే సాంబశివరావు ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి తోడ్పాటు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య పాదచారులు, వాహనదారులు ఎదుర్కొనే దాహార్తిని తీర్చేందుకు ఆయన ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి నెల అమావాస్య రోజున స్థానిక శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నియమితంగా నిర్వహిస్తూ భక్తులకు ఆహారం అందిస్తున్నారని తెలిపారు. భక్తి, సేవ అనే ద్వంద్వ లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. సంఘ అధ్యక్షులు పందేటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ స్ఫూర్తితో గంగా భగీరథ సగర సంఘం ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలతో చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామిలను సగర సంఘ చైర్మన్ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కల్వకొల్లు తిరుపతి వెంకయ్య, గండికోట అచ్చయ్య, దుంపల సోములు, నంగనం ప్రసాద్, గండికోట వీరరాఘవులు, కల్వకొల్లు గోపి, కర్ణాటి సత్యనారాయణ, గండికోట రాజారావు, గండికోట దుర్గారావు, కటారి విష్ణు, రెడ్డి సుబ్బారావు, పందేటి శ్రీనివాసరావు, నంద్యాల గోపాలకృష్ణ, గండికోట శ్రీనివాసరావు, కగ్గా శ్రీనివాసరావు, పంచల శివనారాయణ, కోదాడ శ్రీనివాసరావు, నల్లమూలు నాగరాజు, బేతపొడి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ బుద్ధ రోడ్లో గల వందేటి సాంబశివరావు గారి ఒక దాత అతను. ఆయన కార్యాలయం సమీపంలో ఇక్కడ ఒకటి చలివేంద్రం, మంచినీటి చలివేంద్రాన్ని ఈ సమ్మర్ దృష్ట్యా గౌరవ మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, ఆశీస్సుల మేరకు ఈ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వందేటి సాంబశివరావు మరియు సగర ఉప్పర సోదరులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం, ఈ కార్యక్రమానికి ఇక్కడ నేను ఒక రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం, నాకు చాలా అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మంగళగిరిలో గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మంగళగిరి ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి, ఆయన ఒక వినూత్న పద్ధతిలో ఈ మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారు. అందులో మా వాళ్ళు కూడా, సగర సోదరులు కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా వేలాది మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా గతం నుంచి తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసి లోకేష్ బాబు గారి నాయకత్వంలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఇది ఇక్కడ వందేటి సాంబశివరావు గారు కూడా ఇక్కడ ఆయన ఒక దేవాలయాలు కావచ్చు అన్నిటికి కూడా ఒక దాతృత్వంతో నిత్యం ప్రసాదాలు కానీ దేవాలయాల కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రత్యేకమైన మంగళగిరిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేటువంటి వ్యక్తి వందేటి సాంబశివరావు గారు, ఆయన బృందం అంతా. ఇది ఏమైనా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి మా సగర సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం అండి. గౌతమ్ బుద్ధ రోడ్డు అమ్మట గత 4 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఓపెన్ చేస్తున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి గుళ్ళుగాడ ప్రసాదాల కార్యక్రమం కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, మరి ఎన్నో సేవా రంగంలో చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఇట్లా వచ్చిన మాకు కార్పొరేషన్ చైర్మన్ అందేపల్లి వెంకటరమణ గారు వచ్చారు, మరి సగర కార్పొరేషన్ చైర్మన్ గారు, మరి అట్టానే ఫెడరేషను డైరెక్టర్లు, అట్టానే ఇక్కడ ముఖ్యమంత్రి నంగనం ప్రసాద్ గారు, కర్ణాటక శివసత్యనారాయణ గారు, అట్టా ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. ఎంతో కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో మా సంఘం తరఫున కానీ, నేను సగర సంఘం ప్రెసిడెంట్, మంగళగిరి సగర సంఘం ప్రెసిడెంట్ని, కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ని, అట్లానే భగీరథ ట్రస్ట్ చైర్మన్ని, మరి సేవా రంగంలో మేము ఎప్పటి నుంచో గతంలో నుంచి అందరం మేము
ఒక కట్టుగా చేస్తుంటాం. ఏ కార్యక్రమం జరిగినా ఈ కార్యక్రమం సోమవారం మధ్య కార్యక్రమం ఒక 1000 మందికి మజ్జిగ పోస్తాం. మరి ఇలా వర్షంగా ఉందని చెప్పి పెట్టలే మజ్జిగ ప్రతి సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరపున ప్రతి అమావాస్యకి 3 నుంచి 4,000 మంది అన్నదాన కార్యక్రమం చేస్తాం. మాకు దాంట్లో 40 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఆ కార్యవర్గ సభ్యులు వేడి భక్తులతోటి ఈ కార్యక్రమం నడుపుతున్నాము. ఈ కార్యక్రమం సేవా రంగంలో గతం ఎప్పటి నుంచో మేము నడుపుతున్నాం. అందరికీ మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే మా బోర్డు సభ్యులు కానీ, మా కార్యవర్గ సభ్యులు కానీ, మా సంఘం ప్రతినిధులు కానీ అందరూ జరుగుతుంది. ఓం నమః. ఈరోజు మేము పందేటి సాంబశివరావు అన్న గారి ఆఫీస్ దగ్గర మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్, భగీరథ సగర సంఘం ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్న గారి ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. గౌతమ్ బుద్ధ రోడ్లో ప్రతి సంవత్సరం కూడా మేము ఎండాకాలం ఇటు వచ్చేటువంటి పాదచారులకు కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వృద్ధులకు, ముసలాళ్ళకి, అలాగే కుల మతాలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ సుమారుగా ఒక 1000-2000 మంది వరకు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఫ్రిడ్జ్ కొనుక్కొని ఆ ఫ్రిడ్జ్ ద్వారాగా దాదాపు 50 లీటర్లు 50 టిన్నులు వాటర్ ప్రతిరోజు డైలీ సప్లై చేస్తూ ఉంటాం. ఇలా ఈ ఎండాకాలంలో చేసే ఈ సేవా కార్యక్రమాన్ని మా ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీలో మంత్రివర్యులు, అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు అయినటువంటి వారి ఆశీస్సులతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. అదే